ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చింతలపూడిలో రా కదలిరా బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన శ్రేణులు. రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా. తపనా చౌదరితో ఏలూరు పార్లమెంట్ అభివృద్ధి సాధ్యం. ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ వెల్లడి. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం మద్ది క్షేత్రం. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో బాలోత్సవ సంబరాలు. ప్రతిభా స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి ప్రకటన. రాకదల్రా సభకు హాజరైన జనసందోహాన్ని, కార్యకర్తలోని ఉత్సాహాన్ని చూస్తుంటే గెలుపు ఖాయమేనన్న నమ్మకం తనకి కలుగుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కానీ అతి నమ్మకం వద్దని, గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చింతలపూడిలో రా కదల్రా సభను నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబుకు టీడీపీ జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చంద్రబాబు సభకు హాజరైన వారికి అభివాదం చేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి, చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు జరిగే మేలును వివరించారు. కావున రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావుతో పాటుగా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే చాలా సార్లు చింతలపూడికి వచ్చాను, కానీ ఈరోజు చింతలపూడి సభే వేరేగా కనబడుస్తా ఉంది నాకు. చింతలపూడి రా కదిలిరా పిలిపిస్తే చింతలపూడి జన ప్రభంజనం అయింది. ఈ సభ చూసిన తర్వాత నిశ్చింతగా చెబుతున్నా, గెలుపు మంది, అనుమానమే లేదు. రాష్ట్రానికి ఇక మంచి రోజులు వస్తాయి. 64 రోజుల్లో రాష్ట్రానికి శుభం జరుగుతుంది. దానికి సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చూశాను, నా తోబుట్టువులు నాకండగా ఉంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా ఎదిరిస్తా, జయిస్తా. ఇంకో పక్క మా తమ్ముళ్ళు యువతంతా తెలుగుదేశం జనసేనని. మీరు ఒక సైడ్ ఉంటే ఇంకా ఓటమి లేదు. అందుకే ఈ మీటింగ్ చూసి చెప్తున్నాను, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 2014 రిపీట్ అవుతుంది. అన్ని సీట్లు మనమే. గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలిపిస్తామంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి, మేము ఉంటాం, గెలిపిస్తామని.
ఈ గెలుపు నా కోసరమో ఏ ఒక్కరి కోసరం కాదు, చితికిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం. ఈ పార్లమెంట్ లో చింతలపూడి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం, పామాయిల్ కు న్యాయం చేస్తాం, మళ్ళా సబ్సిడీస్ ఇస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తాం, మామిడి రైతుల్ని ఆదుకునేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం, అక్వా రైతాంగాన్ని 150 పైసలకి కరెంట్ ఇస్తాం, రోడ్లు బాగా చేస్తామని కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. నాది విజన్, నాది దూరదృష్టి. అందుకని నేను ఒకటే మీ అందరికి పిలిపిస్తున్నా. మీ ఉత్సాహం చూసా, కొండంత ధైర్యం వచ్చింది, నమ్మకం వచ్చింది, గెలుస్తున్నామని నమ్మకంతో వెళ్తున్నా. కానీ 62 రోజులు 64 రోజులు మీరు కష్టపడండి, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. నిస్వార్థంగా తపనా ఫౌండేషన్ ద్వారా విస్తృత సేవలు అందిస్తున్న తపనా చౌదరిని ఏలూరు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణం జీలుగుమిల్లి మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ తరఫున పలువురు జబర్దస్త్ కళాకారులు, సినీ గాయకులు సందడి చేశారు. గత 16 సంవత్సరాలుగా తపనా ఫౌండేషన్ ద్వారా గారపాటి సీతారామాంజనేయ చౌదరి చేస్తున్న సేవలను వివరిస్తూ జబర్దస్త్ టీం, సినీ గాయకులతో కూడిన బృందం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జబర్దస్త్ లో కళాకారులు అదిరేయాబి, అప్పారావు, బాబీ, వినోదిని, ఇమ్మాన్యుయల్ హాస్యభరిత ప్రదర్శనలు చేసి స్థానికులను అర్లించారు. సినీ గాయకులు లాస్యప్రియ, అరుణ్ కౌండిన్యలు సినీ పాటలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సార్ చక్కగా కుట్టు మిషన్లు నేర్పించలేము, కుట్టు మిషన్లు ఇవ్వడం కూడా జరిగింది ఆడవాళ్ళ స్వయం ఉపాధి కోసం. అలాంటి గోల్స్ మీకేమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఇవ్వడం జరుగుతుంది. ఆ బటన్ నొక్కండి అమ్మా, బటన్ నొక్కండి. ఒక చిన్న పల్లెటూరులో, మీలాంటి ఊరిలోనే ఒక అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు. 8వ తరగతి దాకా కూడా బాగానే ఉన్నాడు. కానీ 9వ తరగతి నుంచి అతనికి నిక్కర్లు వేసుకోవాలంటే సిగ్గు వచ్చిందన్నమాట. ప్యాంట్లు కొనుక్కోవాలనుకున్నాడు, కానీ వాళ్ళ ఇంట్లో డబ్బులు లేవు. అయితే స్కూల్కి వెళ్ళే దారిలో రోడ్డంతా బురదగా ఉండేది. వర్షం వస్తే నీళ్లు మోకాల పైకి వచ్చాయి. ఆ మోకాల పైకి వచ్చిన నీళ్లలోంచి చిన్న చిన్న పురుగులు అవి ఎక్కడెక్కడ దూరియో అతనికే తెలియదు. అలా ఇబ్బంది పడుతూ దురదలు పెడుతూ అనుకున్నాడు, నేను గనక పెద్దోడినైతే ఈ రోడ్డు మొత్తం నేనేం చేస్తాను అనుకున్నాడు. స్టూడెంట్స్ అంతా ఫ్రెండ్స్ ఎద్దిగనలే అన్నారు. ఆ తర్వాత పై చదువులకు వెళ్ళాడు. పై చదువులకు ఫీజు కట్టాలంటే చాలా డబ్బులు అయినాయి. అయితే వాళ్ళ ఇంట్లో అడిగితే, సరే నువ్వు చదువుకుంటానంటున్నావు కదా అని చెప్పి పాపం అమ్మ నాన్న భూములు అమ్మేశారు. వాళ్ళ ఆస్తి అమ్మి చదివించారు. కానీ బాగా చదువుకుని అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళి బాగా సంపాదించాడు. సంపాదించిన తర్వాత ఈ బురదలో కూరిపోయిన విషయం గుర్తొచ్చింది. వెంటనే మళ్ళీ తన ఊరు వచ్చేసాడు. వచ్చి ఆ సంపాదించిన డబ్బుల్లో సగం తీసి ఆ స్కూల్ దారికి రోడ్డు వేయించేశాడు. ఆ తర్వాత స్కూల్ వరకు వెళ్తే బిల్డింగ్ బాగాలేదు, ఆ బిల్డింగ్ కట్టించేశాడు. అలా మొదలైన సేవ 16 సంవత్సరాలుగా ఆ కుర్రోడు చేస్తానే ఉన్నాడు. ఆ కుర్రోడు ఎవరో కాదు, 50 ఏళ్ల యువకుడు మన గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు. ఆడపిల్లలకి ఇక్కడే మొన్న స్టార్ట్ అయింది కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం. అలాంటి కేంద్రాలు ఎన్నో పెట్టారు. మన ఊళ్ళల్లోకి వాటర్ ట్యాంకర్లు పంపించారు. అవసరమైన చోట్ల వాటర్ ప్లాంట్లు పెట్టించారు. ఆడపిల్లలకు కరాటే నేర్పించారు. కుర్రాళ్ళకి స్కాలర్షిప్లు, చదువుకోవడానికి ఫీజులు కట్టారు. ఇలాంటి ఎంతో మంచి పనులు చేస్తూ కూడా తపనా ఫౌండేషన్ ద్వారా పైసా చందా ఎవరి దగ్గర నుంచి అడగకుండా సొంత డబ్బులతో అలా చేస్తూనే ఉన్నారు. తన సొంత డబ్బులే తన కోసం ఉపయోగించుకొని మంచి మనిషి. ప్రజల డబ్బులు పైసా కూడా ముట్టడు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఎంపీగా గెలిపించుకోవాలా వద్దా? గారపాటి చౌదరి గారిని ఎంపీగా గెలిపించుకుందామా వద్దా? జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలని కోరారు.
జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ రోజున మంగళవారం సందర్భంగా దేవాలయం అంతా ప్రత్యేక పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. ఈ దేవాలయంలో అన్ని ఏర్పాట్లు మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది సమిష్టిగా అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం. ఉచిత ప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. మండపంలో ఉచిత ప్రసాదం స్వీకరించి ఉదయం 11:30 దాటిన తర్వాత అన్నప్రసాద భవనందు ప్రతిరోజు వల్ల ఈరోజు కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. భక్తులు 50 మంది శ్రీ మద్దాంజనేయ స్వామి వారిని దర్శించి మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 నుండి అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు తమ పాఠశాలలో బాలోత్సవ సంబరాలను నిర్వహిస్తున్నట్లు ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ నెల 8, 9, 10 తేదీల్లో బాలోత్సవ సంబరాలు జరగనున్నాయి. ఈ సంబరాల వివరాలను సుభాష్ రెడ్డి మీడియా ద్వారా వెల్లడించారు. కావున ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అకాడమిక్ ఎక్సలెన్స్తో పాటుగా పిల్లలు 21st సెంచరీలో బాగా ముందుకెళ్లాలంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఎంతో ఇంపార్టెంట్. అలాగే దీంట్లో భాగంగా పిల్లలు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని బాగా డెవలప్ చేయడం కోసం ప్రతిభా స్కూల్ ఫిబ్రవరి 8, 9, 10 ఈ 3 రోజులు కూడా బాలోత్సవం అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాము. ఇది 2018లో స్టార్ట్ చేసిన కల్చరల్ ప్రోగ్రామ్. ఇది 4th ఎడిషన్ ఇవాళ. సో ఏకంగా 3 days పాటు పిల్లలు 3 క్యాంపస్ చిల్డ్రన్, ఆల్మోస్ట్ 1600 చిల్డ్రన్ అందరూ కూడా చక్కగా ఎంతో కోఆర్డినేటెడ్గా చాలా క్రియేటివ్గా రూపొందించిన ఈ బాలోత్సవ ప్రోగ్రామ్ జరగబోతుంది. ఈ ప్రోగ్రామ్కి మీరందరూ కూడా ఆహ్వానితులే. ఈ ప్రోగ్రామ్ ఎందుకు చాలా స్పెషల్ అంటే చాలామంది డ్యాన్స్లో, తర్వాత సింగింగ్లో, డిఫరెంట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో చాలా ముందు ఉంటారు. కానీ కొంతమంది షైగా ఉండి స్టేజ్ మీద రావడానికి చాలా స్టేజ్ ఫియర్ తోటి కొంచెం ఎందుకు వెనకడిగేస్తుంటారు. ఈ బాలోత్సవ యొక్క మెయిన్ యూనిక్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్, అంటే మా స్కూల్లో ఉన్న 1600 స్టూడెంట్స్ 3 days పాటుగా 3 డిఫరెంట్ క్యాంపసెస్, ప్రతి ఒక్క స్టూడెంట్ విల్ బీ ఆన్ స్టేజ్. వాళ్ళు ఈదర్ ఒక సాంగ్ రూపంలో కానీ, డ్యాన్స్ కానీ, ఇట్ కుడ్ బి అ స్కిట్ కానీ, లేదా ఒక మెసేజ్ కానీ, ఆర్ సమ్ ప్రోగ్రామ్ కానీ, ప్రతి ఒక్కళ్ళు స్టేజ్ మీద ఎక్కబోతున్నారు. సో ఆల్మోస్ట్ 2,500 మెంబర్స్ ఆడియన్స్ ఉంటారు. సో ఇంత ఆడియన్స్ అందరి ముందు కూడా ప్రతి స్టూడెంట్ కూడా స్టేజ్ ఎక్కి వాళ్ళ ముందు పర్ఫామ్ చేసి వాళ్ళలో ఉన్న క్రియేటివ్ ఎబిలిటీస్ని బయటకు తీసుకురావడం అనేది చాలా ఒక మంచి గొప్ప అవకాశము. సో మా పిల్లలందరికీ కూడా ఇలాంటి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ, టీచర్స్ అందరూ కూడా చక్కగా కోఆర్డినేట్ చేస్తూ, మేమందరం కూడా మంచి సపోర్ట్ ఇస్తూ గత కొన్ని రోజులుగా అందరూ కూడా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చక్కగా హ్యాపీగా డిజైన్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ఎంతో యాక్టివ్గా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో పేరెంట్స్ అందరికీ, అలాగే జంగారెడ్డిగూడెం ఉన్న అందరి ప్రముఖులకి, అందరికీ కూడా, కామన్ పీపుల్ అందరికీ కూడా ప్రతిభా స్కూల్ యాజమాన్యం, తర్వాత స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ తరపు నుంచి మీకు ఇదే మా ఆహ్వానం. చింతలపూడిలో రా కదల్రా బహిరంగ సభకు వార్తల కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్టులపై దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు, అతని అనుచరులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ జంగారెడ్డిగూడెం జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్టణంలో ర్యాలీ చేపట్టి బోసుబొమ్మ సెంటర్ లో మానవహారం, ధర్నా నిర్వహించారు. అనంతరం జంగారెడ్డిగూడెం డీఎస్పీ ధనుంజయుడుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దౌర్జన్యానికి గురైన జర్నలిస్టులు శంకర్రావు, రమణరావు మాట్లాడుతూ తమపై ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడి అవమానించిన ఘటనలు చూడలేదని, మొదటిసారిగా తమపై దౌర్జన్యానికి పాల్పడి తమ ఫోన్ లాక్కోవడం ఎంతో బాధించిందన్నారు. ఇటువంటి ఘటనలు జర్నలిస్టులపై మున్ముందు జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త ఆనంద్ శేఖర్ తో పాటుగా జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
రక్షణ కావాలంటే మా ఫోన్ మాకు ఇవ్వటమే కాకుండా మరి ఇలాగా మా మీద మా విధి నిర్వహణ ఆటంకం కల్పించిన నిన్న అంటే సోమవారం 5వ తేదీన ఏలూరు జిల్లా చింతలపూడిలో జరిగిన తెలుగుదేశం పార్టీ రా కదలరా మా సభకి జంగారెడ్డిగూడెం నుంచి తెలుగుదేశం పార్టీ వారు వాహనంలో మీడియాని తీసుకెళ్ళడం జరిగింది. అందులో రమణారావు గారు వార్తా స్టాఫ్ రిపోర్టర్ గారు, నా పేరు శంకర్రావు, నేను ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ని చింతలపూడి వెళ్ళడం జరిగింది. చింతమనేని ప్రభాకర్ గారు వాళ్ళ అనుచరులతో రోడ్డు మీద హల్చల్ చేసుకుంటూ ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రజల కోసం ఆయన చేసే సేవని మేము కూడా గుర్తించి ఫోకస్ చేద్దామనే ఉద్దేశంతో ఆయన్ని మా వార్తా రిపోర్టర్ గారు ఫోటో తీయడం జరిగింది. ఈలోగా ఆయన అది గమనించి వెంటనే మేము కారులో కూర్చుంటే కారులోకి ఆయన చేయి పెట్టి బలవంతంగా వార్తా రిపోర్టర్ గారి సెల్ ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టారు. ఇంకో కార్యకర్త వచ్చి నా సెల్ ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాడు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి సమావేశానికి వస్తున్న సందర్భంగా మేము వార్తలు కవర్ చేయడానికి మేము గంగాడి గురించి వెళ్ళడం జరిగింది. మేము మధ్యలో బాగా క్రౌడ్ ఉంటే ఆ క్రౌడ్ వస్తున్న జనాన్ని ఫోటోలు తీయడానికి మేము వెళ్తుంటే దారిలో చింతమనేని ప్రభాకర్ గారు ఆ క్రౌడ్ని విడదీస్తూ చేస్తూ ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. నేను ఆ ఫోటోలు తీస్తూ ఉండగా ప్రభాకర్ గారు నా ఫోన్ బలవంతంగా తీసేసుకుని నేలకేసి కొట్టేసి ఆయన చాలా దుర్భాషలాడుతూ ముందుకు వెళ్ళిపోయారు. మేము ఈ రోజున ఇంకా డిఎస్పీ గారికి ఆర్డీఓ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద పూర్తి న్యాయం జరిగే వరకు కూడా మేము అన్ని సంఘాల సంఘాలతో మా వంతు ఆందోళన చేస్తామని మీకు తెలియజేస్తాం. బాలికా విద్యా ప్రోత్సాహానికి భారతీ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు తెలిపారు. భారతీ ట్రస్ట్ నూతనంగా తలపెట్టిన బాలికల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కార్యక్రమంలో భాగంగా రామిశెట్టి ఐశ్వర్య అనే బాలికకు 25,000 రూపాయల నగదును అందజేశారు. జంగారెడ్డిగూడెంలోని ఇందిరా కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పరిమి సత్తిపండు, కనవతరెడ్డి శ్రీనివాసరెడ్డి, బిళ్ళా సత్యనారాయణ, రెడ్డి జ్యోతిమయి, గణిత లలిత్ 5,000 సహకారంతో సమకూర్చిన 25,000 రూపాయల నగదును బాలికకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీ ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధి గణిత ఆనంద్ ప్రసాద్, వలవల మేరీ సుశీల, ధనకుమార్, పెదవేగి రాంబాబు, బసవరాజు వేణు, మద్దిపాటి శ్రీను, కొత్తపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు. మానవత విలువలు నిజంగా కాపాడాలంటే ఇదే ముఖ్యమైన స్టేజీ, ముఖ్యమైన సంఘటన. నిజంగా ఈవిడ పుట్టిన బిడ్డకి 5,000 ప్రభుత్వాలు కూడా చేయలేకపోతుంది. డిపాజిట్ చేసి 2 లక్షల రూపాయలు ఇవ్వమంటే ఇంచుమించుగా ఆ తండ్రి చేసే సహాయం తాతాజీ గారు భారతీ ట్రస్ట్ ద్వారా మనం అందిస్తున్నామంటే ఆ పిల్ల భవిష్యత్తు, ఆ కుటుంబ భవిష్యత్తుకి మనం కొద్దిగా సహకరించినట్టు. అట్లాగే ఆ పాప భవిష్యత్తు కూడా బాగుండాలని, వాళ్ళ కుటుంబ భవిష్యత్తు కూడా బాగుండాలని, ముఖ్యంగా ఇటువంటి మంచి ఆలోచన తాతాజీ గారు కల్పించినందుకు, దీంట్లో మేము సహకరిస్తున్నందుకు, ఇచ్చినందుకు భారతీ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నా రుణపడి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతీ ట్రస్ట్ తరఫున పొరవ తాతాజీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతమైనది. ఎందుకంటే ఏదో కొంత అమౌంట్, చిన్న అమౌంట్ని వాళ్ళకు ఒక సహాయంగా అందించి వాళ్ళ వివాహం వచ్చే టయానికి వాళ్ళకి 1,00,000 రూపాయల వరకు సమకూర్చగలిగేటువంటి క్యాపబిలిటీ ఏర్పాటు చేసి బ్యాంకులో డిపాజిట్ చేసి వాళ్ళకి అందించడం. ఎందుకంటే లేని పిల్లలు చాలామంది ఉంటారు. ఆ పిల్లలకందరికీ కూడా ఆర్థిక భరోసాను కల్పించడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఈ రోజున ఒక మంచి సంకల్ప బలంతో మొదలెట్టిన కార్యక్రమానికి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజున ఈ సాయం చేసిన పాప పరిస్థితి చూస్తే చిలకమ్మన్న ఈవిడ పుట్టుకతోనే పోలియా, కానీ తన కష్టాన్ని కూడా ఛేదించకుండా ఎప్పుడూ మనోధైర్యంగా ఉండి పిల్లలకి తను ఆదర్శపరంగా పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని తాపత్రయంతో నా పిల్లలకి ఏం చేయాలని తపన పడుతుంటుంది ఆవిడ. వాళ్ళ అమ్మగారు కూడా భూదేవి గారు కూడా ఒక చిన్న బండి తోలుకుంటా కూరగాయలు అమ్ముకుంటా కూడా ఆ కుటుంబానికి అండగా మిగులుతున్నారు. ఈరోజు ఆ కుటుంబానికి, ఆ పాపకి ఆ సాయం చేయడం మా భారతీ ట్రస్ట్ తరఫున చేసిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను.
తాతాగా అంతగారు థ్యాంక్స్. నా పాపకి సాయం చేసినందుకు మీకు చాలా వందనాలు ఇస్తారు. ధన్యవాదాలు. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్ డాక్టర్ ఎం గోపీకృష్ణ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ చర్మ లెప్రసీ మరియు సుఖ వ్యాధుల నిపుణులు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు, ఎలర్జీలు, గజ్జి, తామర, బొల్లి, సోరియాసిస్, గోర్ల సమస్యలు, శరీరంపై మరియు నోటిలో పుండ్లు, మొటిమలు, చుండ్రు, పేనుకొరుకుడు, వెంట్రుకల సమస్యలు, ముఖంపై తెల్లని నల్లని మచ్చలు, హెచ్ఐవి, సుఖవ్యాధులు మొదలగు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలవు. మన జంగారెడ్డిగూడెం పట్టణం నందు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునికమైన పరికరాలచే నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్. కెమికల్ పీలింగ్ ఈ ప్రక్రియతో ముఖంపై వచ్చు మొటిమలు, నల్లని మచ్చలను తొలగించబడును. ఎలక్ట్రోకాటరీ ద్వారా సూర్యుడికాయలు, ఆనెలు నొప్పి లేకుండా తొలగించబడును. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పలుచగా ఉన్న వెంట్రుకలకు మరియు ముఖంపై గుంతలకు పిఆర్పి చికిత్స ద్వారా నయం చేయబడును. డెర్మా రోలర్ మొటిమల వల్ల వచ్చే రంధ్రాలకు డెర్మా రోలర్ ద్వారా చికిత్స చేయబడును. వివరాలకు ఫోన్ నంబర్ 7799555749. మా అడ్రస్ బంగారం షాపుల లైన్, మునసపు గారి వీధి, మసీదు సెంటర్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497.
మ్యాగ్నా తల్లి పిల్లల హాస్పిటల్, జంగారెడ్డిగూడెం ఏరియా, నాగులగూడెం రోడ్లో ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ వారి సుంకర శ్రీనివాసరావు గారి మరో వెంచర్ శ్రీనివాస టౌన్షిప్, డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, 40 అడుగుల తారు రోడ్లు, స్ట్రీట్ లైటింగ్, ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు, డ్రైనేజ్ సదుపాయం, ఎవెన్యూ ప్లాంటేషన్, త్రాగునీటి సదుపాయం, జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ మరియు షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్ నుండి కేవలం 5 నిమిషాల ప్రయాణంలో మా సైట్ కు చేరుకోగలరు. అప్లాండ్ ఏరియాలోనే మొట్టమొదటిసారిగా 200 గజాల ప్లాట్ కేవలం 11 లక్షల రూపాయలు మాత్రమే. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. 35 లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టించి ఇవ్వబడును. మా అడ్రస్ ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్, పేరంపేట రోడ్, మారుతినగర్, వినాయక గుడి ప్రక్కన, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ సుంకర శ్రీనివాసరావు. ఫోన్ నంబర్స్ 9949484249 and 7893129666. వెల్కమ్ బ్యాక్. కంటి చూపు సమస్యతో బాధపడుతున్న ప్రజలకు కంటి వైద్య సేవలు ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడించారు. ఏలూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి కంటి వైద్య విభాగం నందు కంటి పరీక్షలకు సంబంధించిన ఆధునిక కంటి వైద్య పరీక్షల సామగ్రి సుమారు 27 లక్షల ఖరీదు చేసే పరికరాలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఆధునిక పరీక్షల పరికరాల ద్వారా మేలైన కంటి చూపును పొందే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి కంటి విభాగంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి కంటి విభాగం డాక్టర్ మల్లికార్జున్, డిసిహెచ్ఎస్ పాల్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఏఆర్పి సార్, ఏఆర్ ఆటో రిఫ్రాక్షన్ సైమల్టేనియస్ రికార్డ్ ఫ్యామిలీ చేసుకోవాలి. సో దట్ తక్కువ టైం అయిపోతుంది. 5 years మెయింటైన్ చేశారు లెన్స్ మీద ఒకసారి ఒపాసిటీ ఫామ్ ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా పోస్ట్ ఆపరేటివ్ లెన్స్ మీద ఒపాసిటీ ఫామ్ చెప్పి బ్రేక్ చేయడానికి కూడా ప్రజారోగ్యంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సాధించారని జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ సీఎం జగన్ నేతృత్వంలో అమలు జరుగుతున్న పథకాలను వివరించారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరలా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులుగా అవార్డు పొందిన తహసీల్దార్ శ్రీవజోజీ, ఎంపీడీఓ విజయప్రసాద్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుబ్బల సత్యవేణి, ఎంపీటీసీ కొయ్య రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి దంత శుభ్రత ఎంతో అవసరమని శ్రీ చైతన్య దంత వైద్యశాల డాక్టర్ వి శివకృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం శ్రీ చైతన్య దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 150 మంది పిల్లలకు దంత పరీక్షలు చేశారు. ముఖ్యంగా పిప్పు పళ్ళు రావడానికి గల కారణాలు విద్యార్థులకు వివరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. అంతేకాకుండా దంత సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి సుధా తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజుల కాలనీలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్యనారాయణ రెడ్డి, వాసవి కన్యకా పరమేశ్వరి దంపతుల ఆర్థిక సహాయంతో కూరగాయల హోల్సేల్ కాటా వ్యాపారస్తులు భక్తులచే సేకరించబడిన విరాళాలతో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 1500 మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. ఆలయంలో ప్రతి మంగళవారం జరిగే అన్న సమారాధనకు దాతలు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరికి కూడా కుడిసే పైకి లాగాలి, కమిటీ సభ్యులు సైతం.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. భక్తులు ప్రతి ఒక్కరు వ్యాపారం చేసినటువంటి ఒక భక్తులు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. అలాగే సర్వదా సర్వేళ్ళ ఆయుర ఆరోగ్యాలతో అత్యయిస్తున్నట్టు ఒక భక్తులు అలాగే ప్రార్థిస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమాలకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదం పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ అన్నదాన ప్రసాద వితరణకు ఎవరైనా భక్తులు విరాళించినటువంటి భక్తులు ఎవరైనా ఉన్న ఎడల గుడి వద్ద గల మా కౌంటర్ వద్దకు వచ్చి రచనలు పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా కుకునూరు గ్రామంలోని పాత రామాలయం వద్ద శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి దేవస్థానం ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ కృతువును వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పారిజాతగిరి ఆలయ కార్యనిర్వహణ అధికారి మానికల రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తమాశయులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని గూర్చి గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ కార్యనిర్వహణాధికారి గారు సనాతన ధర్మం మన ముందు తరాల వారికి కూడా అందాలి అన్న ఉద్దేశమే మన ఆలయంలో దేవాలయాలు వాటి యొక్క నిర్వహణ. మనకి కలియుగంలో భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనకి సులభమైన మార్గం ఏమిటంటే అర్చావతార స్వరూపుడైన భగవంతుణ్ణి సేవించటం. అంటే ఒక విగ్రహ రూపంలో స్వామిని మన ఇంట్లో కానీ లేదా అందరూ కలిసి ఒక మందిరంలో కానీ లేదా ఒక ఆలయం నిర్మించి ఆలయంలో కానీ లేదంటే స్వామివారు వెలిసిన క్షేత్రంలో కానీ వెళ్ళి ఆయన్ని కనుక సేవించి ప్రార్థిస్తే కృతత్రేత ద్వాపర యుగాల్లో యజ్ఞము, యాగము, దానము, తపస్సు ఇవన్నీ చేయాలట. కానీ కలియుగంలో మనం ఆ భగవంతుణ్ణి చేరి ఆయనకి నమస్కరించి ఆయన నామాన్ని సంకీర్తన చేస్తే చాలట స్వామి పొంగిపోతాడు. ఈ నెల 9వ తేదీన జరిగే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం విజయవంతం చేయాలని కె గోకవరం పిహెచ్సి వైద్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ కృష్ణ కిషోర్ కోరారు. పిహెచ్సిలో ఆశా కార్యకర్తలతో కలిసి అవగాహన ప్రదర్శన నిర్వహించారు. 19 సంవత్సరాలలోపు అందరికీ నులిపురుగుల మాత్రలు మింగించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన తెలిపారు. డాక్టర్ ఆబిదా ఆరోగ్య విస్తరణ అధికారి, హెల్త్ సూపర్వైజర్లు ఇందులో పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఈ నెల 9వ తారీఖున ఎన్డీడీ కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీన ఎన్డీడీ కార్యక్రమాన్ని ఇక్కడ చాలా తక్కువ, అంటే మనకున్న చెరువులు ఎక్కువ అండి. ఇక్కడ బాగా పెద్ద మెట్ట ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్న చెరువుల యొక్క విస్తీర్ణం కానివ్వండి, ఆయకట్టు విస్తీర్ణం కానివ్వండి, యూటిలిటీ కానివ్వండి ఇక్కడ ఉన్నంతగా వేరే చోట లేదు. కానీ ఇక్కడ జరిగిన పూడికి తీత పనులు తక్కువ జరిగినాయి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మరి ఏమిటంటే నేను ఎండింగ్ లో వచ్చినప్పుడు 2018 అంటే అప్పటికి నీరు చెట్టు సంబంధించినటువంటి పూడికి తీతల కార్యక్రమం ఆల్మోస్ట్ 80%, 90% అయిపోయిందండి అప్పటికి. సో తక్కువ రిప్రజెంటేషన్ వెళ్ళింది ఇక్కడ నుంచి, తక్కువ వర్క్లు జరిగినాయండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చెరువులు ఒక్కొక్కటి 500 ఎకరాలు, 600 ఎకరాలు ఒక్కొక్క చెరువుకి ఆయకట్టు ఉంది. అంటే ఈ పెద్ద స్థాయిలో పూడికి తీత తీస్తేనే గాని అవి మళ్ళీ రిస్టోర్ చేయలేమటండి. ఏదో ఇక్కడ కాందంపాలెం దగ్గర అవతల అక్కడ ఏదో గట్టి ఎత్తిపోతలు పెట్టి అక్కడి నుంచి ఎండపల్లి పెద్ద చెరువుకి తీసుకెళ్లి ఎండపల్లి పెద్ద చెరువులు పోసి అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్ర కాలం వెంట చెరువులు పారించాలని ఓ ప్లాన్ చేశారు. ఆమోదం అవ్వలేదు కానీ ఓ డిజైన్ తయారైంది. తర్వాత చూడటానికి రావపురం దగ్గర కూడా మళ్ళీ అదే ఆ కాలం ఇంజనీర్లు కూడా వచ్చి వెళ్ళిపోయారు. సరే గవర్నమెంట్ మారింది, ఇంకో గవర్నమెంట్ వచ్చింది. తట్టెడు మట్టి పోయలేదు, అసలు తట్టెడు కదా అడుగులోతు కాలం అక్కడ తవ్వలేదు, మొత్తం ముండమోసి కూర్చుంది. బడ్జెట్ లేదు దీనికి, ₹1 బడ్జెట్. ఎప్పుడో ఒకసారి మాత్రం 132 కోట్లు కేటాయించారు చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని. భూస్వాముల చేతిలో ఉన్న సీలింగ్ భూములను తక్షణమే దళిత పేదలకు అప్పగించాలని నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి రంగనాథన్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రంగనాథం పాల్గొని సీలింగ్ భూములపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి జొన్నకొట్టి వెంకటేశ్వరరావు, నాయకులు కాళీబాబు,
మడకం రామన్న, మాండ్రు రామిరెడ్డి, లింగాల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కోసం జరిగిన జనరల్ బాడీలో ఇవాళ ఇక్కడ ఆ విషయాల మీద మాట్లాడుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వాలు గతంలో సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూస్వాముల మిగులు భూముల్ని దళితులైన వారికి ఆ రోజున గుర్తించి వాళ్ళకి సీలింగ్ పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాల ఆధారంగానే ఈ భూమిని వాళ్ళు సాగు చేసుకుంటానికి ముందుకు వస్తే ఆ యొక్క స్థానిక భూస్వాములు ఈ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులని అడ్డం పెట్టుకొని 2 సంవత్సరాల తర్వాత ఈ భూమి నుంచి తిరిగి వాళ్ళని బయటికి మరి వెళ్ళమని చెప్పడం జరిగింది. అయినా సరే ఈ యొక్క దళితులు ఎవరు ఆ భూమి నుంచి బయటికి వెళ్లకుండా ఈ భూమి సాధన కోసం ఇప్పటి వరకు మరి న్యాయబద్ధమైనటువంటి మరి వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. కనుక ఎవరైతే ఈ భూములు అర్హులో వాళ్ళకి వెంటనే ఈ భూములు అప్పచెప్పాలని ఈ యొక్క జనరల్ సందర్భంగా మేము తీర్మానించుకోవడం జరిగింది. ఈరోజు ఏదైతే పంగిడూరు గ్రామం వద్దో ఇక్కడ ఏదైతే భూములు 100 ఎకరాల సీలింగ్ భూములు ఉన్నాయో వాటిని పంచడానికి మనం రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసాం. 50 ఎకరాల భూమి సాధించుకున్నాం. కానీ ఇంకా 100 ఎకరాల భూమి సీలింగ్ భూమి ఉంది. అవి భూస్వాములే కబ్జా చేసి ఆ భూమిని కాజేయడానికి కుట్ర చేస్తున్నారు. ఇది లోకాయుక్త కోర్టులో కూడా నడుస్తుంది. అప్పుడు ఈ భూమి విషయంలో వెంటనే ఈ విచారణ జరిపి ఎవరెవరు భూమిలో ఉన్నారు, ఈ భూమి ఎవరిది, అసలు ఆర్ఎస్ఆర్ దాకా ఎంత భూమి ఉంది, భూస్వాములు ఇచ్చిన డిక్లరేషన్ ఎంత, ఇవన్నీ బయటపెట్టి ఆ విధంగా ఈ భూమిని పేద ప్రజలకు పంచాలని సిపిఎం రిజిస్ట్రార్ జిల్లా కార్యదర్శిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. రజక వృత్తిదారులకు చెరువుల కేటాయింపు విషయంలో అధికారులు చొరవ చూపాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. నూజివీడు మండలం పల్లెర్లముడి గ్రామంలో రజక జనసంఘం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం గ్రామంలోని రజకుల వృత్తి చెరువును కేటాయించాలని స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ కొమ్మటి మురళీకృష్ణ, కొక్కిరపాటి శ్రీనివాసరావు, కృష్ణవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడి అనే గ్రామంలో జిల్లా రజక కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామంలో సుమారు ఒక 50 కుటుంబాల రజకులు రజక వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ నూజివీడు ప్రత్యేకించి వేరే ఈ ఏలూరు జిల్లాకు రావడం వల్ల చాలా గ్రామాలు ఏలూరు జిల్లాకు రావడం జరిగింది. అదేవిధంగా కైకలూరు, అదేవిధంగా నూజివీడు నియోజకవర్గాలు కూడా రావడం జరిగింది. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 887 గ్రామాలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా అనేక గ్రామాలకి చెరువులు కావాలని గత 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది కలెక్టర్ వారిని, తర్వాత పోలీసు వారిని, అదేవిధంగా పంచాయతీ అధికారులను మేము కలవడం వల్ల సుమారు 350 గ్రామాలకే ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా చెరువులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నూజివీడు నియోజకవర్గం, అదేవిధంగా ఈ నూజివీడు మండలంలో కూడా పూర్తిగా మెట్ట ప్రాంతం అయినందువల్ల రజకులకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా చెరువులు ఇవ్వాలా అనే ఆలోచనలో అధికారులు ఉండటం. నేను లాస్ట్ 1 మంత్ బ్యాక్ డివిజనల్ పంచాయతీ అధికారి మేడం సుందరి గారితో నేను కలిసి జీవోస్ చూపించి మన వెస్ట్ గోదావరిలో ఇచ్చిన విధంగానే ఇక్కడ కూడా ఇచ్చి ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. షీ హ్యాస్ గివెన్ ద ఇన్సూరెన్స్ టు అలాట్ ద ట్యాంక్స్ యాజ్ పర్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. అప్పుడు చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చింతలపూడిలో రా కదలిరా బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన శ్రేణులు. రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా. తపనా చౌదరితో ఏలూరు పార్లమెంట్ అభివృద్ధి సాధ్యం. ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ వెల్లడి. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం మద్ది క్షేత్రం. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో బాలోత్సవ సంబరాలు. ప్రతిభా స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి ప్రకటన. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.